సో హే గైస్ అందరికీ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ కొత్త వీడియోలో మీకైతే కొత్తగా అయితే నేను ఒకటి చెప్తున్నాను. ఈరోజు మెయిన్ టాపిక్ అందరికీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది అందరూ అసలు పట్టించుకోరు. చాలామంది ప్లేయర్స్ బీఆర్ ఆడినా సిఎస్ ఆడినా అస్సలు పట్టించుకొని టాపిక్ మనమైతే మాట్లాడుతున్నాం. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే మీకు ఈరోజు చెప్తాను. మెయిన్ లోడౌట్ అండ్ పెట్స్ గురించి. లోడౌట్ అండ్ పెట్స్ ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. బెస్ట్ పెట్స్ మీకైతే చెప్తాను. నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు దొరికింది కాబట్టి నేనైతే మీకు ఈరోజు ది బెస్ట్ అయితే చెప్తాను. అంతా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూడకపోతే మీకు అర్థం కాదు. ఎక్కడా స్కిప్ చేయొద్దు. నేనైతే ప్రతిదీ మీకు ఇంపార్టెంటే చెప్తాను. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. షేర్ చేయకపోతే అర్జెంటుగా వెళ్ళి వీడియోని ఫస్ట్ లైక్ కొట్టేసిన తర్వాత షేర్ అయితే చేయండి. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ స్నైపర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్నైపర్స్ ఏ లోడౌట్ పెడితే బెస్ట్, ఏ లోడౌట్ పెడితే సేఫ్గా ఆడతారు, ఏ లోడౌట్ పెడితే మీకు యూజ్ అవుద్ది, ఏ పెడితే మీకు యూజ్ అవుద్ది స్నైపర్స్ కోసం. ఫస్ట్ స్నైపర్స్ బెస్ట్. ఇదిగోండి ఈ పైన అయితే డిస్ప్లే చేశాను స్నైపర్స్ది. డ్రేకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఓనర్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న 4 ఒపోనెంట్స్ హూ ఆర్ దేర్, అక్కడ వాళ్ళు ఒకవేళ మెడికిట్ వేసుకుంటే మీకైతే లొకేషన్ అయితే తెలుస్తుంది. ప్రతి టీమ్మేట్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈజీగా అయితే మీరు వెళ్ళి ఆ టీంని అయితే కొట్టచ్చు. అక్కడ ఎంతమంది అయితే ఎనిమిస్ ఉన్నారో ఇంకా మీరు ఆ బాక్స్ అయితే పెట్టుకోవాలి లోడౌట్తో పాటు. ఎందుకంటే ఆ బాక్స్లో కూడా మీకు చాలా లూట్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ బ్యాగ్ అవసరం లేదు, లెవెల్ 2 బ్యాగ్ చాలు. ఇప్పుడైతే రషర్ గురించి అయితే మాట్లాడుకుందాం. రషర్ చాలా ఇంపార్టెంట్ టీంకి. టీమ్ బ్యాక్ బోన్ కాబట్టి మనం అయితే ఆ రషర్ గురించి అయితే మనం మెయిన్గా లోడౌట్ అయితే చెప్పుకుందాం. ఇదిగోండి పైన అయితే డిస్ప్లే చేసినట్టు మీరైతే పెట్టుకోండి. R1 పెట్ అండ్ టీమ్ బూస్టర్ మీకు ఏం చేస్తుందంటే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు ఈపీ, ఆర్మర్ అండ్ అవుట్ జోన్ బఫ్. ఈ స్పోర్ట్స్లో మీరు ఎక్కువ జోన్ దగ్గర అలా జాగ్రత్తగా ఆడతారు కాబట్టి అవుట్ జోన్ బఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్మర్ మీరు రిపేర్ కిట్ లేకుండా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా R1 పెట్ అయితే మీరు ముందుకెళ్ళి లొకేషన్ కొద్దీ మీకైతే ఎనిమీస్ ఎంతమంది ఉన్నారో చూపిస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది సపోర్టర్ గురించి. సపోర్టర్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేయర్. సేఫ్ రోల్ ప్లే చేస్తాడు మన టీంలోని. సో సపోర్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే సపోర్టర్ కోసం అయితే మెయిన్ లోడౌట్స్ అయితే నేను తీసుకొచ్చాను. మెయిన్ లోడౌట్స్ వచ్చేసి హ్యామర్ అండ్ రోబోపెట్ ఏం చేస్తుందంటే మీ వాల్ ముందర ఒక షీల్డ్ వేస్తుంది. ఎంత బ్రేక్ చేయడానికి ట్రై చేసినా అది అవ్వదు. ఇంకా హ్యామర్తోనే మీ గన్స్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మీరు అప్గ్రేడ్ చేసి కొద్దీ అప్గ్రేడ్ అవుతాయి. అప్పుడు ఈజీగా ఎనిమీస్ని అయితే మీరైతే డిఫీట్ అయితే చేయొచ్చు. సో ఈ లోడౌట్స్ కనుక సపోర్టర్ కనుక పెట్టుకుంటే ఈజీగా ఒక టీంని అయితే ఈజీగా వైప్అవుట్ చేయొచ్చు మొత్తం స్క్వాడ్ కలిపి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది నేడర్ గురించి. నేడర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ అండ్ హీఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్క్వాడ్ కాబట్టి నేడర్ కరెక్ట్ పొజిషన్ తీసుకొని ప్రతిదీ కరెక్ట్గా జాగ్రత్తగా ఆడాలి. కాబట్టి నేడర్ కోసం నేనైతే ఒక మెయిన్ అండ్ అందరూ చాలామంది వాడతారు ఆ పెట్, కానీ దాని యూజ్ ఏంటో తెలియకుండా వాడతారు. ఈరోజు నేను దాని యూజ్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడైతే మీకు లోడౌట్ అయితే చూపిస్తాను. ఎక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను చూసేయండి. బీ స్టోన్ పెట్ ఏం చేస్తుందంటే మీరు లాంగ్ ఇంకా 30% మీరు ముందుకైతే ఎక్కువ డిస్టెన్స్ అయితే వెళ్ళేలా చూస్తుంది. గ్రనేడ్ కానీ బాల్ కానీ ఏదైనా. ఇంకా స్టోర్ ఏం చేస్తుందంటే మీరు లాంచ్ ప్యాడ్ అయినా అన్నీ మీరు కొనుక్కొని మీరు పారిపోవడానికి ఒకవేళ ఎప్పుడైనా మీకు చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయితే మీరు పారిపోవడానికి అయితే యూస్ చేస్తుంది. సో ఈ లోడౌట్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను ఇంకా నెక్స్ట్ టిప్స్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.